లాస్ట్ టైము ఈ నువ్వుల లడ్డు ప్రాసెస్ చేసినప్పుడు బెల్లం మిక్సీకి వేస్తుంటే మిక్సీలు పాడవుతున్నాయి, అలాగే లడ్డూలు చుట్టుకోవడానికి కూడా అంత ప్రాపర్గా లేదు అని చెప్పారు కదా. అలా కాకుండా బెల్లాన్ని స్టవ్ పైన కరిగించేసుకొని ఏ విధంగా ఈ నువ్వుల లడ్డూలు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. నిజానికి ఇది ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీనికోసం 2 కప్పుల నువ్వులు తీసుకొని 1 కప్పు పల్లీలను తీసుకొని సిమ్లో పెట్టి వేయించేసుకొని ప్లేట్లో వేసి చల్లారనివ్వండి. ఇవి చల్లారే లోపల 3 గడ్డల బెల్లం తీసుకొని అవి కూడా క్రష్ చేసేసి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి. ఈ బెల్లం కరిగే లోపల పల్లీల పైన ఉన్నటువంటి పొట్టు తీసేసి ఇలా కచ్చాపచ్చాగా క్రష్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా పక్కకు తీసేసి మిగిలిన నువ్వులన్నింటిలో ఒక 2 యాలకులు వేసేసి పొడి చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని క్రష్ చేసుకున్నటువంటి పల్లీల మిశ్రమం, పక్కన తీసుకున్నటువంటి నువ్వులు అన్నీ కలిపేసేసుకోండి. ఈ లోపల బెల్లం అయితే కరిగి ఉంటుంది. దాన్ని ఒకసారి ఫిల్టర్ చేసేసుకొని కలుపుకోవడానికి ఈజీగా ఉన్నటువంటి ఒక బాండిలోకి వేసేసుకొని బెల్లం 2 పొంగులు వచ్చిన తర్వాత ఈ నువ్వుల మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా కలిపేసుకొని చల్లారిన తర్వాత ఉండలు చుట్టేసుకోవడమే. చాలా సింపుల్.